యాక్షన్. సో అన్న, టాకింగ్ అబౌట్ సర్టన్ రేర్ బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, టైప్ కాస్ట్ అవడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ జస్ట్ సే ఒక ఫ్రెండ్స్ రోల్ అన్న కానీ, విలన్ అంటే విలన్ అన్న కానీ పాతకాలం, లేదంటే కమెడియన్ అన్న కానీ. సో కమింగ్ టు యూ, యూ డూ ది మలేషియమ్స్, యూ డూ ది అదర్ సోలో ఫ్లిక్స్ లైక్ బల్గమ్ ఆల్సో, అండ్ యెట్ మీరు ట్రియోస్లో కానీ ఆర్ ఎల్స్ వేరే క్యారెక్టర్స్ కానీ మీరు అవన్నీ ప్లే చేస్తారు. సో ఈస్ దిస్ అ ప్లాన్ థింగ్ ఆర్ నో చెప్పి కొన్ని థింగ్స్ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని యూ ఓన్లీ డూ ఇట్ ఫర్ గుడ్ స్క్రిప్ట్? సో హౌ డస్ ఇట్ గో? I think good scripts, end of the day, it is always the good scripts that kind of give you everything. అంటే తెలుగులో మాట్లాడాలి, తెలుగు మస్తు తెలుగు మీకు ఫ్రీ ఫ్లో ఎట్లా వస్తే తెలుగునే బేసిక్గా, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్. సరే, అంటే అదే ఒక యాడ్ చేయండి అంతే. స్పెసిఫైడ్ ఒక ప్లాన్ అంటూ ఏం లేదు అది. అంటే ఆల్వేస్ ఎప్పుడంటే ఎప్పుడు మనం ఎప్పుడైనా సరే, అంటే ఇవాళ రేపు ఎట్లున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము యూ ఓపెన్ ఎనీ ఆఫ్ యువర్ OTTs, రైట్, అండ్ యూ వాంట్ టు వాచ్ ఫిల్మ్స్. సినిమా ఎప్పుడు చూడాలనుకున్నా మీరు ఒక IMDbలో రేటింగ్ కానీ, లేకపోతే టేక్ ఆల్ ద పాపులర్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ యూ ఆల్వేస్ సీ గుడ్ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ దట్ బేసికలీ given rated, like, or cinema that basically is appealed to a larger set of audience, right? And I always want to belong to that larger set of audience. But it's a very abstract term to even call audience or define audience. Your audience అనే వాళ్ళు ఎవరు? వాళ్ళని డిఫైన్ చేయడానికి జనరలైజ్ చేయలేము. జనరలైజింగ్ అంటేనే ఆడియన్స్ బేసికలీ. ఇప్పుడు నీకు ఒక్కొక్కరి ఇష్టాలు ఎట్లుంటాయి ఏంటనేది మనం చెప్పలేము. సో నువ్వు ఏంటంటే ఆల్వేస్ ఒక ఫిల్మ్ మేకర్ ఒక కథ చెప్పాలనుకుంటాడు, అతని ఎక్స్ప్రెషన్ని, ఆ సినిమా రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ప్రెషన్ని బయటికి తీసుకొస్తారు. సో దాన్ని మనం చూస్తాం, దాన్ని మనం బిలీవ్ చేస్తాం, అండ్ వి కాల్, అండ్ ఎవ్రీ టైమ్ అ ఫిల్మ్ లైక్ దట్ evokes సంథింగ్ ఇన్సైడ్ యూ అండ్ మేక్స్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ అన్కంఫర్టబుల్, ఆర్ మేక్స్ చాలా మీలో కొన్ని కొత్త ప్రశ్నలు వస్తాయి, మీరు నవ్వుతారు, ఏడుస్తారు. సో ఇవన్నీ ఏంటంటే యూ ఆల్వేస్, ఎప్పుడు మనం ఒక మంచి కథ, ఆ కథ ఎట్లాంటి కథ అనే దాన్ని వెతుకుతూ ఉంటారు. సో నేను కూడా అంతే, ఒక నటుడుగా నేను ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఏం చేస్తారు, ఎట్లాంటి కథలు వింటున్నారు జనాలు, ఎట్లాంటి కథలు చూస్తున్నారు అని నేను ఆ ఆడియన్స్లో ఒకళ్ళలాగా వెతుకుతూ ఉంటా, చూస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ దేర్ ఇస్ నో ప్లాన్. నేనేమి ఇట్లా ఒక పంచవర్ష ప్రణాళికలుగా ఇది ఇప్పుడు చేయాలి, అలా అప్పుడు చేయాలి, ఆయన అన్న తర్వాత మంగళవారం రావాలి, ఇవన్నీ అసలు నేను ఎప్పుడు ప్లాన్ చేయాలి. రైట్, మంచి కథలు వచ్చినాయి, చూశాను, విన్నాను, నా మీద నాకెంత నమ్మకం ఉంటే అదొక విషయం అయితే, నన్ను నమ్మే ఎక్కువ మంది రచయితలు, దర్శకులు వాళ్ళు కూడా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని, అంటే వాళ్ళు నన్ను ఎట్లా చూస్తున్నారనే విషయాన్ని నేను అర్థం చేసుకొని, ఇక వాళ్ళ విజన్లోకి ఎట్లా నేను ఒక క్యాటలిస్ట్ లాగా ఉండాలనే ఐడియాని పెట్టుకుంటా అంతే. సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు ద పీపుల్ హూ విల్ కన్జ్యూమ్ ఇట్ అండ్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. కరెక్ట్. అన్న, మళ్ళీ ఇది జర్నీ బేస్డ్ క్వశ్చన్. ఒకసారి 2011లో కదా పాస్డ్ అవుట్ అయింది. పాస్డ్ అవుట్ కదరా, ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయింది, పాస్ అవుట్ అయింది ఇక్కడ నుంచి. సో యాక్చువల్లీ పాస్డ్ అవుట్ అయినాంలే ఆ రోజు. సో 2011లో బయటకు వచ్చి అప్పుడే యాక్టర్ కాదు, బట్ వెడ్డింగ్ ఫిలిమ్స్ ఇవి లాట్ ఆఫ్ థింగ్స్ చేశారు కాబట్టి, ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు మైండ్లోకి వచ్చిన వాట్ ఈస్ ద పాత్ వే యూ హ్యాడ్, లైక్ క్లియర్ కట్ దారి ఏదైనా ఉందా, లేకపోతే యూర్ జస్ట్ డిస్కవరింగ్ ద వే యూ వాంట్ టు? ఎప్పుడు ఆర్టిస్ట్లకి ఎప్పుడు ఇట్లా క్లియర్ కట్ పాత్ ఉండదు భయ్, అంట్లో అన్లెస్ యు ఆర్, ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఇఫ్ యూర్ అ సన్ ఆర్ అ డాటర్ ఆఫ్ అ సూపర్ స్టార్, యూ నెవర్ హ్యావ్ అ సెట్ జర్నీ, సెట్ ప్లాన్, అండ్ ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ అ సెట్ జర్నీ అండ్ సెట్ ప్లాన్, యూఆర్ అన్ ఇడియట్ బేసిక్లీ. ఆల్వేస్ మనం ట్రై చేయగలం అంతే, ఇట్లా ఉండాలని ప్రయత్నించగలం, కానీ అన్ని మనం అనుకున్నట్టు ఇక్కడ జరగవు. అండ్ నేను కూడా పెద్దదాన్ని ఎప్పుడు నమ్మలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బేసిక్స్ మాట్లాడుకుంటే ముందు బతకాలి, ముందు సర్వైవల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దట్
నాకు నమ్మకం ఉంది దట్ నేను ఒక పని చేయగలను అనేది. అది ఎక్కడన్నా తీసుకుపోతుందని ట్రై చేయడం ఇంకా ఏమంటారు దాన్ని సమ్ సార్ట్ ఆఫ్ బికాస్ ఇంతమంది పూల్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ప్రతి స్ట్రీమ్ నుంచి వస్తారు. ఇజంట్ ఇట్ మ్యాడ్నెస్ సమ్వేర్ వేర్ వి విల్ మేక్ ఇట్ అనే ఒక్క డ్రీమ్ ని పట్టుకొని ఇంత ముందు వరకు వెళ్తూ ఉంటాం. అండ్ ఆబ్వియస్లీ బిలీవ్ ఆన్ ది క్రాఫ్ట్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? వేకప్ అండ్ డూ షిట్ మ్యాన్, అంతే. ఏం లేదా అంత పెద్దగా దాన్ని ఏదో ఐ నో ఇట్స్ అ టఫ్ జర్నీ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అది అంత ఈజీగా వస్తే అందరూ చేస్తారేమో, అది తెలీదు. ఐ నో ఈవెన్ మీరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఇప్పుడు మీ స్ట్రీమ్లో 24 పీపుల్ అంటే 24 సెలెక్టెడ్ పీపుల్ ఆర్ బికాజ్ మీలో పొటెన్షియల్ ఉంది. అండ్ మీలో పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కానీ యూనివర్సిటీ కానీ ప్రొఫెసర్స్ కానీ మిమ్మల్ని అది గుర్తించారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మ్యాడ్నెస్, బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇంత మ్యాడ్నెస్లో కూడా వాట్ ఈస్ యువర్ ఇండివిజువాలిటీ, వాట్ ఆర్ యువర్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్స్? మీలో మీకు అందరికీ ఒకటే పని రావాలని లేదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వస్తుంది. సో నేను ఇంకేదో నేర్చుకున్నా, బట్ అదంతా అదేదో కండెన్స్ అయ్యి లాస్ట్కి నాకు ఏదో సరే నేను పర్ఫార్మర్గా నేను ఏమైనా చేయొచ్చు, యాక్టర్గా నేను ఉండొచ్చు నాకు అనిపించింది. So there will be competition, there will be madness, there will be lot of rejections. Andaru అండ్ ఆల్సో 24లో ఇప్పుడు ఒకవేళ హైపోథెటికల్లీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఏమన్నా లైక్ ఉండేదా, లేకపోతే అసలు ఇప్పుడున్న డిజిటల్ స్పేస్ కానీ ఎట్లా వాడుకుని ఉండేవాళ్ళు? బికాజ్ ఇంత లేదు కదా, మీకున్న టాలెంట్ ఎగ్జిబిట్ చేయడానికి అంత స్కోప్ లేదు కదా. అప్పుడు ఒకవేళ 24లో అయ్యి ఉంటే, టు కీప్ ఇట్ సింప్లీ, 2012 ఆ టైంలో కాకుండా ఇప్పుడు దర్శి ఇఫ్ హీ వాజ్ హెడింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్ విత్ ద డిజిటల్ స్పేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌ వుడ్ యూ ప్రాబబ్లీ అప్రోచ్ ఇట్ విత్ మోర్ అవెన్యూస్ ప్రాబ్లీ విత్ ఓటీటీ? అది ఎట్లా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే there are multiple entertainment avenues, right? Okay. Instagram is an avenue of entertainment, knowledge sharing, edutainment, మీరు అట్లా ఇన్ఫోటైన్మెంట్ ఏమైనా అనుకోవచ్చు. అంటే ట్రావెల్ వీడియోస్ కానీ లాగ్స్ కానీ ఇవన్నీ. అట్లానే ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్, ఎక్స్, వాట్ ఎవర్ యూ కాలింగ్ ఇట్, ఎక్స్ ఆర్ ఈవెన్ యూట్యూబ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ the craft will be the craft, man. Okay. And the basics అనేవి ఎప్పుడు ఏవైతే ఈ ఫండమెంటల్స్ ఉన్నాయో అవి చేంజ్ కావు, మీడియంకి తగ్గట్టు మారుతుంటాయి. మీరు ఒకవేళ రైటర్ అయితే మీరు వెబ్ సిరీస్కి ఒకలాగా రాస్తారు, సినిమాకి ఒకలాగా రాస్తారు, యాడ్ ఫిల్మ్స్కి ఒకలాగా రాస్తారు, కమర్షియల్స్ చేయమంటే అది దానికి ఒకలాగా, ప్రమోషనల్ వీడియోస్ చేస్తే దానికి ఒకలాగా రాస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ 1 minute infotainment videos on Instagram, you will write a different script to it. Definitely. So you basically, I think ఎవరో అన్నట్టున్నారు ప్రొఫెసర్ అప్పుడు, మీడియం ఇస్ అ మసాజ్ అని చదివారు. మీడియం ఇస్ ద మెసేజ్. యా, సో యూ అడాప్ట్ టు దట్ మీడియం. సో నేను ఈ టైంలో బయటకు వచ్చుంటే డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ బిల్డ్ సమ్ షోరీల్ ఫర్ మై సెల్ఫ్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. అప్పుడు నేను యూట్యూబ్ మీద బిల్డ్ చేసిన, ఫేస్బుక్ మీద బిల్డ్ చేసిన. అప్పుడు ఇంకా నేను 12-13 ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ అనేది అప్పుడప్పుడు ఇట్లా వింటున్నాం మేము, యూఆర్ జస్ట్ నాట్ ఈవెన్. సో ద హోల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇదంతా మారుతుంది కదా ఇప్పుడు. సో అలాంటప్పుడు దానికి తగ్గట్టుగా అడాప్ట్ అయ్యేవాడిని. బట్ ఐ థింక్ డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ ఫోకస్డ్ మోర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్ అవ్వాలంటే నేను యాక్టింగ్కి ఏం నేర్చుకోవాలి, not essentially that I should go to the gym or something, but also to understand humanity, to understand the world, to understand everything. I would have ఖచ్చితంగా నేను ఒక మంచి ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో చేరో, లేకపోతే సమ్ డ్రామా స్కూల్ ఏదో చేరి నేను దానికి తగ్గట్టు ఐ వుడ్ హ్యావ్ ప్రిపేర్డ్. అండ్ మోర్ ఐ థింక్ ఈ జనరేషన్కి, సిన్స్ వీఆర్ సచ్ అ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ జనరేషన్, సో అలాంటప్పుడు యూ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ that one thing that you always wanted to do, right? సో మేబీ అదే చేస్తుండే, అండ్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తుండే అంతే. అంతకు మించి నాకు తెలిసి అప్పుడు వీ యూజ్డ్ టు డూ లాంగ్ ఫార్మాట్ షార్ట్ ఫిల్మ్స్, లెట్స్ సే 30 minutes, 1 hour, 15 minutes, 10 minutes, 7 minutes.
మేబీ ఐ వుడ్ హావ్ స్టిల్ బీ డూయింగ్ దాట్ బికాస్ ఎసెన్షియల్లీ ఐ నీడెడ్ నాకు ఒక స్టోరీలు అయితే కావాలి. అవును. ఇప్పుడు మీరైనా ఇప్పుడు మీరు ప్రొడక్షన్ స్టూడెంట్స్ కాబట్టి మీరు కూడా 25 ప్రొడక్షన్ చేసిన అని చెప్పారు. సో దట్ ఈస్ ఆల్సో యువర్ స్టోరీ. సో అదే నేను బిల్డ్ చేస్తున్నా. ఇస్ ఇట్ టు యూ షుడ్ బిల్డ్ డిజిటల్ అసెట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. Correct. You should create your own digital footprint. Now how many views and all, that's a different ball game. And what works, what goes viral is such a different thing. You cannot say what goes viral nowadays. So more than that, it is also helping you be very creative. So there are a lot of for example in new age trends evaithe chustunaro mer digital space lo, there are also a lot of creative ideas that people come in. Right. అండ్ ఆ క్రియేటివిటీ వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారో లేకపోతే వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదే వచ్చారో అనేది మనకు తెలియదు. బట్ ఎసెన్షియల్లీ వాళ్ళు వాళ్ళ స్పేస్లో వాళ్ళకున్న ఐడియాస్ తోటి వాళ్ళకున్న ఎక్స్పోజర్ తోటి ప్రపంచం పట్ల ఎట్లాంటి ఎక్స్పోజర్ ఉంది, సమాజం పట్ల ఎట్లాంటి ఎక్స్పోజర్ ఉంది, వాటినే తీసుకొని వాళ్ళు దాన్ని మోల్డ్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో but yeah, I think as a media professional, if you're looking at a career, I think whether you're a PCR operator or a cameraman or a director, producer, whatever you name it, I think it's better if you all know that one skill called writing. If you know how to write, right, to whatever medium, I think you're. So that is what helped us is like when my first semester lo writing course unde maaku. Even we have it, right? If you could specify me particular course emunde Department of Communication heads lo anta gurtuledu ippudu edo 10 years అయిపోయింది కదా. Even writing across journalism till see అదే అంటున్నా. see నేను నాకు ఇప్పుడు కూడా హెల్ప్ అయ్యేది 5 W's and 1 H. Yes, the bare bones. Yeah, so what is my character, who is my character, where is my character from, where whom is that character, you know, who, attached? when, where, what, how, what is my character and how is my character. Yes. See, these are the basic 6 things I still follow in my యాక్టర్. నేను నా రెగ్యులర్గా నా కెరీర్లో అవే నాకు హెల్ప్ అయినాయి. నేను బేసికలీ ఇవే రాసుకుంటా. వీడి పేరేంది, వాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏం తింటాడు, వాడి కాస్ట్ ఎంత, వాడి ఉద్యోగం ఏంది, వాడి సోషల్ ఎకనామికల్ స్టేటస్ ఏంది, బిలీవ్స్ ఏంది, వాళ్ళ పొలిటికల్ బిలీవ్స్ ఏంది, ఈజ్ అ రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆల్ కమ్ ఎసెన్షియలీ ఫ్రమ్ దట్ క్వశ్చన్స్. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ that begs you to, or basically instigates you to have those questions, those ideas, and you know, all of that. సో నాకు ఇప్పుడు కూడా ఫండమెంటల్స్ మనకు వస్తున్నాయి. పెద్ద even when I was making those films, I only did all those 8 shots. I also know when to break them also. So that I learned here. నేను ఇక్కడే నేర్చుకున్నావన్నీ. నేను 8 shots ఎట్లా తీయాలి నేర్చుకున్నా, 8 shots ఎట్లా తీయకూడదు కూడా నేర్చుకున్నా, ఆ 8 shots కాకుండా ఇంకో 18 shots ఎట్లా తీయాలి కూడా నేర్చుకున్నా. సో ఇవన్నీ ఏంటంటే ఆల్ ది స్కిల్ అనేది ఏంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్డ్ వర్క్. అండ్ సో it's a work in progress, man. It is never. You're always working towards it. Yeah. Further double clicking on this question, meeto interaction e mundu one of the theater guys, he's an actor, mana communication opposite theater guy. So he was asking, ఇప్పుడు చాలా సార్లు ఆ రొటీన్ రోల్స్ వచ్చేస్తాయి, ఫ్రెండ్స్ రోల్ ఆర్ ఆ కమెడిక్ రోల్. సో యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ వాయిస్ క్రియేట్ చేయడానికి కష్టం. కొన్నిసార్లు అంటారు సర్టెన్ యాక్టర్స్ది చాలా రొటీన్ అయిపోతుంది, సేమ్గా ఓవర్లాప్ అవుతుంది క్యారెక్టర్ అన్నిట్లో అన్నట్టు. హౌ డూ యూ క్రియేట్ దట్ డిస్టింక్ట్నెస్? ఇప్పుడు మీ హాయ్ నాన్నలో ఉన్న క్యారెక్టర్కి ఆర్ ఎల్స్ అదే జోన్లో ఉన్న వేరే క్యారెక్టర్కి ఇఫ్ యూ కుడ్ సే హౌ యువర్ థాట్ ప్రాసెస్ అన్ యాక్టర్ వర్క్స్, అది ఫర్దర్ హెల్ప్ అవుతుంది హు ఆర్ పర్సూయింగ్. మీ మెథడ్ ఏంటి బేసిక్గా? లైక్ హోంవర్క్ ఎంత ఉంటుంది, ప్రిపరేషన్ ఎంత ఉంటుంది? అదే మై బిగ్గెస్ట్ థింగ్ ఇస్ చూసింగ్ యువర్ స్టోరీ. I am because of my choices. Definitely. I am because of my desires. So the distinctiveness comes from the stories that I want to tell. అండ్ ఇప్పుడు దాంట్లో నేను ఎంత బాగా ఏం చేస్తున్నా అంటే నాకు ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, అరే జస్టిన్ గారు అట్లా ఉండకుండా ఇంకో బాగుండాలి, లేకపోతే మంగళవారంలో ఆ క్యారెక్టర్ ఇంకొకలా చేసి ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఏంటంటే యూ బిలీవ్ యు ఆర్ ఇన్ దాట్ మూమెంట్, నీకేం తోచుతా అది చేస్తుంది. బట్
సో అదే అంటున్నా. సో ఐ గాట్ లక్కీ when I could hear something like మంగళవారం. I could get lucky when I could hear హాయ్ నాన్న. అండ్ నేనేం పెద్ద హీరో ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వను ప్రతిసారి. నేను బేసిక్లీ ఐ ఫీల్ దట్ వన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎమోషనల్ quotient in a story's journey or an actor's journey or a character's journey. And with me it is always that everything comes to certain complete picture. And filmmaking is not an actor's medium, man. It is actually a director's medium. It is a storyteller's medium. It is essentially a storyteller's medium. And you're always interpreting it. And like I read it somewhere in a book where మా పేరు మర్చిపోయినా స్టాన్స్లావ్స్కీదా? అంత చదువుకోలేదు. కాంటాక్ట్ చూపించాడు. ద స్టోరీ అనే బుక్ రాశారు చూడు ఒక ఆయన, రాబర్ట్ మెక్కీ. మ్యాన్, వాట్స్ యువర్ నేమ్? అస్తాన్ Basha. Thank you, Basha. So Robert McKee says his opening line is ఇది మళ్ళీ ఎడిట్ చేయండి నీట్గా. సో రాబర్ట్ మెక్కీ in this book story says అది కూడా అంది భాష. So he says that the writer is the only true artist, and rest everybody is an interpreter of his vision. Or her. అలాగే సప్లిమెంట్స్. సో నేనేదో పెద్ద. సో ఎసెన్షియల్ ఇట్ ఈస్ ద రైటింగ్ ఈజ్ ది యాక్చువల్ క్రియేషన్, అండ్ హౌ డు యూ వాంట్ టు ఇంటర్ప్రిట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ద డిస్టింక్టివ్నెస్ క్లియర్లీ ఎవడెట్లా రాస్తుండు అని నాకు ఆ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది కాబట్టి నేను చేస్తుంటాను. సో అంతేగాని నేనేదో పెద్ద కొత్తగా నేనేం దాంట్లో ఏం చేయలేదని నేను పెద్ద హంబుల్ ఏం కాదు. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ దట్ హంబుల్ కార్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ ట్రయింగ్. ఇదొక నా ప్రయత్నం అంతే. క్యారెక్టర్ దగ్గరికి వస్తే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ అవడం వెరీ లెస్ టైం దొరుకుతుంది మీకు. ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది, ఆ హోంవర్క్ ఎలా జరుగుతుంది ప్రిసైజ్గా కొంచెం దాని గురించి మాట్లాడితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇంటు ఇట్. సో హోంవర్క్ సైకలాజికల్గా కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హ్యాపన్ ఇన్ యువర్ హెడ్ ఓన్లీ. మన తలకెళ్ళనే అవుతుంది బయట ఎక్కడ అంటే నువ్వు. అండ్ ఆల్సో యువర్ క్లియర్ ఇంటరాక్షన్స్ విత్ ద ఫిల్మ్ మేకర్ ఆర్ ద రైటర్, అండ్ వాట్ ఈస్ దట్ స్టోరీ లుకింగ్ అవుట్ ఆఫ్ యూ. సో వీటి బేసిస్ చేసుకొని నేను బిల్డ్ చేస్తా. నౌ ఐ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ క్యారెక్టర్స్ ఇన్ మై హెడ్, అండ్ లక్కీలీ ఐ హ్యావ్ దట్ ఛాన్స్ బికాజ్ అదే అంటే సిన్స్ నేనేదో అన్ని గొప్ప సినిమాలు చేసిన అంటే లేదు. మధ్యలో మీరు చెప్పిన 3 పేర్ల మధ్యలో 40 సినిమాలు ఉన్నాయి, ఆవిడ ఎవరు గుర్తులేవు బేసికలీ, బికాజ్ మేబీ దాట్ ఫిలిమ్స్ డిడ్ నాట్ ఎంటర్టైన్ ద పీపుల్ ఆన్ ద లార్జ్. సో అవి అంటే నేను గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు మల్లేశం వస్తే నాకు ఆ టైం దొరికింది. మల్లేశంని పోయి కలిసి ఆయనని చూసుకొని ఆయనతో మాట్లాడి ఇవన్నీ చేయడానికి నాకు అంత టైం దొరికింది. సో ఐ కుడ్ డూ దాట్, అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ dreaming of doing something of that form, because they are the true heroes of our society. And these are all people who actually push the civilization forward. And ఒక కళాకారుడుగా నేను వాళ్ళందరినీ చూసినప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. సో నా ద్వారా ఇంకొక 4 ఇన్స్పైర్ చేయాలని నేను అనుకుంటా. సో ఆర్ట్ ఈస్ ఎసెన్షియల్లీ అబౌట్ సమ్టైమ్స్ స్ప్రెడింగ్ కైండ్నెస్. And that man, Chintakindi Mallesham, did that with his work. And I thought, okay, boss, nathon cheybatko nenu koncham munduku తీసుకుపోదాం అక్కడ దాకానే ఒక సినిమా చేసినాం అంతే. సో అట్లా. సో we watch films because we want to experience a lot of feelings within us. We want to discover a lot of humanity within us. And COVID has ade nerpichindi COVID that I feel that, you know, when the world is shut down, it is always looked up to the mirrors, your TVs, your books, or your therapist, whoever it is. But psychologist. So yeah, we are not essentially saving lives with medicine, but yeah, ఏదో కొంచెం కొద్ది గొప్ప we are improving that quality of life. And then art కి ఆ పవర్ ఉంది, స్టోరీస్ కి ఆ పవర్ ఉంది. That's what, you know, when people say that stories are the oxygen to a civilization. Definitely.
We tell stories to breathe, live and sustain humanity. And also ఒక చిన్న కథ ఏంటంటే we keep on talking about the మన సివిలైజేషన్ అండ్ ద కల్చర్ అంతా. సో రిప్రజెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి వెన్ యూ పిక్ మూవీస్ రైట్, సో మన మలేషియా సాంగ్ సినిమాలో ఓహో జంబియా సాంగ్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి సమ్ వెరీ లోకల్ స్టఫ్ లైక్ నల్గొండల జాన్పడ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. అండ్ తర్వాత కూడా లాట్ ఆఫ్ ఇట్ ఫీల్స్ లైక్ యూఆర్ ట్రైంగ్ టు ఇంటర్ప్రిట్ లోకల్ కల్చర్ అట్లా తీసుకొని అదే రిప్రజెంటేషన్ గురించి మాట్లాడితే ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ రిప్రజెంటెడ్ వాట్ యూ వాంట్ టు డూ. సో హౌ డు యూ ఫీల్ లైక్, ఐ మీన్ అలా కావాలని పిక్ చేసుకుంటామా లేకుంటే ఏంటి సంగతి, ఒక కాన్షియస్ చాయిస్ ఉందా స్టోరీస్ తీసుకునేటప్పుడు? Going local means going global, man. Definitely. And India is such a great country. And we are a great civilization not because our landscapes or our rivers or Himalayas, but we are also a great country because we have such great rich culture and heritage. Especially ఏమవుతుందంటే మెయిన్ స్ట్రీమ్ ఏమవుతుందంటే ఒక కల్చర్ని చాలా ఎక్కువసార్లు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఏమవుతుందంటే ఇదే కల్చరు ఇదే సాలిడిఫై అంటే తెలుగు వాళ్ళు ఇట్లాగే ఉంటారని ఒక స్టీరియో టైపింగ్ అవ్వచ్చు, లేకపోతే రిప్రజెంటేషన్ అలా అయిపోతుంది మెల్లమెల్లగా. సో నేను చూసిన కల్చరే అదంతా. నేను నా చిన్నప్పుడు పీర్ల పండుగ చూసిన, నేను ఆ పొట్టేళ్ళు అవన్నీ చూసిన, ఐ డిడ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ రిప్రజెంటేషన్ అంటే వాట్ ఇస్ సినిమా వితౌట్ కల్చర్? డెఫినెట్లీ. మొత్తం అంతా ఒక హాలో స్పేస్ లా కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ శానిటైజ్డ్ అన్నట్టు. యా, సో దేర్ ఇస్ నో డిస్టింక్టివ్నెస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, దట్ ఐఎమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ కల్చర్, మై నార్మ్స్, మై బిలీఫ్ సిస్టమ్స్, రైట్? యు నో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ human being is a cultural product. చాలా ఉన్నాయి దాంట్లో. అది మళ్ళీ ఇట్లా అది మళ్ళీ తిరుమల సార్ లెక్చర్ తిరుమలైజ్ అయిపోతుంది. కొత్త టర్మ్ కనిపెట్టినాం, ఎవరైతే తిరుమల సార్లా మాట్లాడితే తిరుమలిస్టిక్. తిరుమల ఆర్ యు ఆర్ తిరుమలైజ్డ్. వాట్ ఎ గ్రేట్ గాయ్ దట్. డెఫినెట్లీ ఆయన దగ్గర సూపర్ నాలెడ్జ్ ఉంటుంది. ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దేర్ ఆర్ డేస్ ఇన్ తిరుమల సార్ క్లాస్ వేర్ యూఆర్ లైక్ ఏం చెప్పిండ్రా సార్ ఇప్పుడు, ఏదో అయితే అయింది బయటకు వచ్చి మస్తు చెప్పిండ్రా ఏం చెప్పిండ్రా. బట్ యా, ఐ థింక్ తిరుమల సార్, ఐ మిస్ తిరుమల్స్ లెక్చర్స్ యాక్చువల్లీ. ప్రొఫెసర్ తిరుమల్ ఇస్ లైక్ క్యా బాత్ హై, రాక్ స్టార్ మ్యాన్. ఐ థింక్ ఇది ఒక నైస్ సెగ్వే మనం మళ్ళీ హెచ్యూకి వాపస్ రావడానికి. కమింగ్ ఫ్రమ్ ద సీరియస్ స్టఫ్ టు మళ్ళీ బ్యాక్ టు హెచ్యూ. సో ఒకసారి స్టోరీస్ లోపల నుంచి ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది కదా చేసే ప్రతి క్యారెక్టర్. ఏం జరుగుతుంది మీ లోపల చేంజ్ జరుగుతుంది కదా ప్లే చేసే ప్రతి క్యారెక్టర్. సో అలా ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ లో బాగా ఇంపాక్ట్ చేసింది, పర్సనాలిటీ ఇంపాక్ట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? సి ఎవ్రీ క్యారెక్టర్ ఎంతో కొంత నిన్ను అలా లాస్ట్లో జరిగింది. I think definitely part of Mallesham was definitely like a big takeaway for my life. And I could also resonate with my, అంటే నేను మలేషియం చేసిన ముఖ్య కారణం కూడా ఏంటంటే నేను సమ్వేర్ ఆ క్యారెక్టర్ ఎక్కడో నేను కూడా ఫీల్ అయినా ఆయన జర్నీ. ఎందుకంటే నాతో కూడా అట్లా అయిందని నేను ఫీల్ అవుతాను నేను. అండ్ లూజర్, డెఫినెట్లీ లూజర్ వెబ్ సిరీస్ మీరు చూడలేదు కానీ బట్ చూడండి ఎప్పుడైనా, బాగుంటుంది. సో అది సూర్య అనే క్యారెక్టర్ కూడా ఐ కుడ్ ఫీల్ ఫర్ హిమ్. అంటే దట్ ఇట్స్ నాట్ ర్యాక్స్ టు రిచెస్ బట్ ద హ్యూమన్ స్పిరిట్ బేసికలీ. ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఎవరైతే మనం సో కాల్డ్ క్రియేటర్, జీనియస్, వీళ్ళు ఏవో పేర్లు ఇస్తాం కానీ ఎసెన్షియల్లీ వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు క్రియేట్ ఎ డిఫరెన్స్, యూనిక్నెస్. అదిగా యూనిక్నెస్ కాదు, డిఫరెన్స్. బై డిఫరెన్స్ అంటే ఏం లేదు, డిఫరెన్స్ అంటే జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఇంపాక్ట్. వాళ్ళు అదేదో ఇంపాక్ట్ చేయాలని చేయరు. మల్లేశం గారు చేసినప్పుడు ఆయన ఏంది, మా అమ్మ కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు చేసిండు ఆయన అంతే.
అది ఆయన ఇండివిజువల్ పర్సనల్ జర్నీ. దట్ ఈస్ ద వర్చ్యూ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్నెస్. దట్ ఐ వాంట్ టు మేక్ షూర్ మై మదర్ డజంట్ సఫర్. Comes from a very human side. Yeah, Beat anything. It's a yeah, mix it of comes from multiple- love for his mother. Yes. అట్లనే సూర్య అనే క్యారెక్టర్ వాడు ఏంది, వాడికి షూటింగ్ అంటే ఇష్టం, సో వాడి జర్నీ అది. అట్లనే మళ్ళీ బలగం అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ యూ లైక్ దట్ మూవీ. వాడు కూడా ఇట్స్ అ వెరీ సెల్ఫిష్ గ్రే ఇడియట్. వాడు ఈస్ నాట్ ఈస్ అన్ ఎవ్రీడే క్యారెక్టర్ దట్ యు సీ అవుట్ సైడ్. వాడు పర్సనల్ ఇంట్రెస్ట్ ముందు మిగతా లైట్ తీసుకుంటాడు వాడు. బట్ ఓన్లీ దట్, బట్ అదే నాకేమవుతుంది అంటే వెన్ ఐ పికప్ దిస్ ఇన్ గ్రే క్యారెక్టర్స్, దిస్ పీపుల్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇన్ దర్ మోస్ట్ హ్యూమన్ టర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ సంథింగ్ లైక్ స్కామ్ 1993. You always know that Harshad Mehta is the biggest scamster ever, or the modern India has seen అని అనుకుంటారు. బట్ వాళ్ళలో కూడా ఎంతో కొంత హ్యూమన్ కోణం ఉందని చెప్పడానికే అది అర్థమవుతుంది మీకు. అంటే లైక్ వెన్ యూ వాచ్ సమ్ గ్రేట్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూ విల్ సీ సంథింగ్ లైక్ స్కార్ఫేస్ కానీ, లేకపోతే You can take Gangs of Wasseypur. Yeah, definitely Gangs of Wasseypur, definitely Black Friday, a lot of Anurag Kashyap's work where. సో ఇట్లాంటి చాలా మంది వర్క్స్ ఏంటంటే, ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ మిస్టర్ రాంగోపాల్ brings in, let's say Sarkar. So it is somewhere beyond the right and wrong, and essentially it is about those characters who are very grey in nature. వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి, వాళ్ళని ఎట్లా మనం పోర్ట్రే చేయాలి, వాళ్ళలో మనము ఎంత హ్యూమన్ ఎలిమెంట్ చూస్తాం అనేది కూడా. ఇట్ ఈస్ ఈజీ టు కాల్ సంబడి బ్యాడ్, ఆర్ ఈజీ టు కాల్ సంబడి గుడ్, బట్ వాట్ కాన్స్టిట్యూట్స్ గుడ్ అండ్ బ్యాడ్? సో అదే నా క్వశ్చన్, నాకు అర్థం కాలేదు. మనం స్టోరీస్ మీ చేసే ప్రతి క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? అదే చేస్తాయి నా ఇంపాక్ట్ చేస్తాయి అంటే డెఫినెట్లీ చేస్తాయి. అంటే ఒకటి ఏంటంటే సమ్వేర్ యూ గ్రో యాజ్ అ పర్సన్, అండ్ your individual growth also contributes sometimes to the characters that you do. And it is a vice versa. It's a very give and take. You give something into your process and the process changes you. Like నువ్వు ఒక కథ అనుకోని దాంట్లో మీరు అందరు ప్రొడక్షన్ దిగినప్పుడు యూ ఆఫర్ యువర్ స్కిల్, యూ ఆఫర్ యువర్ టైమ్, యూ ఆఫర్ యువర్ థింగ్స్. అండ్ అట్లనే మనం కూడా యూ గివ్ ఇన్ టు దట్ ప్రాసెస్, అండ్ దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వేర్ యూ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాసెస్. అట్లా ఇక్కడ నుంచి టాకింగ్ అబౌట్ దిస్ డిబేట్, జనరల్గా అంటారు కదా ఇప్పుడు హ్యూమన్ సైడ్ పుషింగ్ ది ఎన్వలప్ సర్టన్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్, దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ పీపుల్ సే, ఇప్పుడు మన యానిమల్ కన్నా కానీ దే సే ఈ కైండ్ ఆఫ్ సినిమా తయారు చేయకూడదు, ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ, ఆర్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అవ్వాలి. సో దెర్ ఇస్ అ డిబేట్. కొందరు అంటారు ఇది మంచిది కాదు, కొందరు అంటారు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ గ్రే అంటారు. సో ఎక్స్ప్లోరేషన్ అయినది exploration or whatever the standard. What is your POV in this movie? Is it la society ki okati, are they accountable at the first place? Age old debate, but you have anything new to say? అంటే who's to decide? ఎవరు డిసైడ్ చేయాలి ఇది మంచిది చెడ్డదని? అసలు మీరు నేను ఎవరు? Who are we to like జడ్జ్ డిసైడ్? నేను ఎవరిని? అసలు నాకంత పవర్ ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు, లేకపోతే మీకు ఆ పవర్ ఉందా? మీ పవర్ ఎంత? లిమిటెడ్. యూ సబ్స్క్రైబ్, యూ డోంట్ సబ్స్క్రైబ్. సినిమా నచ్చకపోతే చూడకండి, రిజెక్ట్ ఇట్. నచ్చితే చూడండి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. And of course, we basically assault you with a lot of advertisements or like this, that. But who's essentially to tell anybody? Yes. మీరు ఈ సినిమా తీయాలి, ఈ సినిమా తీయాలి. దానికి ఒక మనము సరే అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ భయ్య ఇక్కడ ఉంది మరి అంటే సరే భయ్య మనము CBFC అని ఒకటి పెట్టుకున్నాము, ఆ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, రండి బాస్ మీరు కూర్చోండి, మీరు సినిమా చూడరు, నచ్చితే మీరు ఇప్పుడు మంచిదంటే యూ వేయండి, లేకపోతే U/A వేయండి, లేకపోతే ఏ వేయండి. అనుకున్నాం కదా అందరం ఇట్లా చదువుకొని మంచిగా కాన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాము, వృద్ధిలోకి వస్తున్నాము, ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి ఉన్నది, వాళ్ళు డిసైడ్ చేస్తారు మంచి ఇచ్చాడు అనేది. అదే సరే అలా సినిమాలు కాబట్టి మీరు CBFC అని పెట్టుకున్నాము, వాళ్ళకి వదిలేయండి, అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు
ఇప్పుడు మీకు నచ్చకపోతే మీ ఒపీనియన్ చెప్పండి, తప్పేం లేదు, చెప్పండి, మీరు రాయండి, మీ చేతిలో పవర్ ఉంది, ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఉంది. మీరు చెప్పినట్టే ఒపీనియన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది తప్పు అని పాయింట్ అవుట్ చేయడంలో కూడా ఇట్ క్రియేట్స్ డిస్కషన్ కదా. నేను అదే అంటున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదే అంటున్నాను, యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ హెల్దీ డిస్కషన్. నలుగురు కూర్చొని మాట్లాడుకోండి, నాకు ఈ సినిమా ఎందుకు నచ్చలేదు, నాకు ఈ సినిమా ఎందుకు నచ్చింది. It is open for discussion. You can be in your own space like this. That's what I'm saying. The digital medium has given you so much power about it. So you can exercise that right. You can exercise that the freedom of expression in this country by voicing out your opinion. So that's the beautiful Article 21. So go for it. Who's stopping you? But do we have the right to stop somebody from making any film? I don't think we have any right to do that. The audience power. The power is with the audience. The power is with a centrally situated body called CBFC. దానికి ఒక మెకానిజం ఉందా, దానికి జనాలు పని చేస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అంతే. అది దాన్నిగా ఇదే అనేది నో అని కాదు భయ్య, మనం ఏం చేయలేం. పవర్ ఈస్ నాట్ విత్ అస్. ద పవర్ ఈస్ ఎసెన్షియలీ మేబీ ఇఫ్ యూ కాల్ ఇట్ యాజ్ అ గ్రూప్, యాజ్ అ సొసైటీ, కమ్యూనిటీ. ఇఫ్ యూ వాంట్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్, విల్ రిజెక్ట్ ఇట్. అంతే. బట్ డూ ఫిల్మ్స్ ఇంపాక్ట్ పీపుల్ అంటే ఎస్, డెఫినెట్లీ దే ఇంపాక్ట్ పీపుల్. దే ఇంపాక్ట్ హౌ వీ థింక్. దే ఇంపాక్ట్ హౌ వీ అండర్స్టాండ్ అండ్ సీ థింగ్స్. బట్ ఆల్సో అక్కడే మీ ఇండివిజువలిజం అనేది కూడా ఒక పాయింట్ అన్నమాట. మీరు ఎట్లా దాన్ని తీసుకుంటున్నారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రక్త చరిత్ర బేసికల్లీ ఎట్లా మర్డర్ చేయాలని చెప్పట్లేదు కదా. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ సో మర్డర్లు చేసిన వాళ్ళకి ఏమైందని చెప్తున్నాడు ఆయన, అంతే. అంతేగాని ఆఫ్ కోర్స్ ఇస్ గ్లోరిఫైయింగ్ వైలెన్స్. ఆయన ఆ షార్ట్లు గ్లోరిఫైయింగ్ ఉంటుంది, ఆ స్లో మోషన్ అన్నీ ఉంటాయి. But the end of it, you'll know that everybody dies. That's what Godfather does. That's what Coppola does with his films. That's what life has been doing. Like, so, yeah, people have their own way of telling stories, and then